తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా పాలిసెట్ సీట్ అలాట్మెంట్స్‌కి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి? అలాట్మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి? అండ్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్‌ని ఎట్లా జనరేట్ చేసుకోవాలి? ఫీ పేమెంట్ రిసిప్ట్‌ని ఎట్లా జనరేట్ చేసుకోవాలి? జాయినింగ్ రిపోర్ట్‌లో మనం మెయిన్‌గా చూసుకోవాల్సిందేంది అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ పాలిసీకి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. ఫర్దర్‌గా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. నెక్స్ట్ చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తాయి మన ఛానల్ నుండి. చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. సో, మీకు మస్తు హెల్ప్ అయితది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనోళ్ళు జస్ట్ మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నారు, ఎళ్తున్నారు అంతే తప్ప ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తలేరు. సో, సబ్స్క్రైబ్ చేసుకోరి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నెక్స్ట్ మనకు కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ స్కాలర్‌షిప్ ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పి నేనైతే డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే ఇస్తా ఉంటానన్నట్టు. స్కాలర్‌షిప్ అప్డేట్స్ కూడా ఇస్తా ఉంటా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోరి. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ పాలిసెట్ 2026 సీట్ అలాట్‌మెంట్ మనకి రాత్రి 1, 2 ఆ ప్రాంతంలో అయిందన్నట్టు సీట్ అలాట్‌మెంట్. సో, మనకు సీట్ అలాట్‌మెంట్స్ అయింది అని చెప్పి అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఇక్కడ మెన్షన్ కూడా చేసిరన్నట్టు. డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ ఆర్డర్ బై సైనింగ్ ఇన్ త్రూ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి. క్యాండిడేట్ లాగిన్ పోర్టల్ అనేది ఓపెన్ చేసిర్రు. అండ్ దాంతో పాటుగా మనకిక్కడ ఒక పాపప్ కూడా రావడం అయితే జరుగుతుందన్నట్టు. ఓకేనా? మనకు ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, అలాట్‌మెంట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంది అంటే క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటది అఫీషియల్ వెబ్‌సైట్ లోపల. అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, క్యాండిడేట్ లాగిన్ మీద మనం క్లిక్ చేద్దాం. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకు వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయితది. ఇక్కడ నుండి మనమైతే లాగిన్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, లాగిన్ అయిన తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకేనా? అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులోపల మన కాలేజ్ డీటెయిల్స్ ఉంటాయి. ఎంత ఫీ కట్టాలి అని చెప్పి ఉంటదన్నట్టు. సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకొని మనకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మనమైతే ఆన్‌లైన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఓకేనా? సో, ఇంట్రెస్ట్ ఉంటే ఆన్‌లైన్ ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఆన్‌లైన్ ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మన సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతది. తర్వాత జాయినింగ్ రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఇది అఫీషియల్ వెబ్‌సైట్. అఫీషియల్ వెబ్‌సైట్‌లో క్యాండిడేట్ లాగిన్ దగ్గరికొచ్చినాం. క్యాండిడేట్ లాగిన్ లోపల మనం లాగిన్ ఐడీ నంబర్ అనేది మన ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఓటీపీ వచ్చి ఉంటది కదా! ఈ లాగిన్ ఐడీ నంబర్ అనేది ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత లాగిన్ ఐడీ నంబర్ అనేది మెసేజ్ వచ్చుంటదన్నట్టు మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి. ఆ లాగిన్ ఐడీ నంబర్ ఇచ్చి అండ్ ఇక్కడ మనకి హాల్ టికెట్ నంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటదన్నట్టు పాలిసెట్‌కి సంబంధించి. అండ్ దాంతో పాటుగా పాస్‌వర్డ్ అనేది ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఇచ్చి దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇయ్యాల్సి ఉంటది. ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి క్యాప్చా కొట్టి సైన్ ఇన్ అని చెప్పి కొట్టాల్సి ఉంటదన్నట్టు. కొట్టుడు తర్వాత మనకు వెబ్‌సైట్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతది. ఓకేనా? సో, వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయితే మనకిట్లా అయితే చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, మనకు సీటొస్తే ఒకవేళ మనకు సీట్ అలాట్‌మెంట్ అయితే, సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మనం ఆన్‌లైన్ లోపల ఫీ పే చేయడానికి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 9థ్ జూన్ 2026 దాకా టైం అయితే ఉంది. ఒకవేళ మనకు ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే, ఒకవేళ మనకు ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయిందనుకో, మనం రిపోర్టింగ్ చేయడానికి 9థ్ జూన్ 2026 దాకా టైం అయితే ఉంది. ఓకేనా? అండ్ మనకి కాలేజ్‌కెళ్ళి ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 8థ్ అండ్ 9థ్ జూన్. ఓకేనా? ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 9థ్ జూన్ దాకా టైం అయితే ఉంది. అండ్ కాలేజ్‌కెళ్ళి ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 8థ్ అండ్ 9థ్ జూన్ దాకా మనకు టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా? సో, ఒకవేళ మీకు కాలేజ్ నచ్చింది, కోర్స్ నచ్చిందంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఆన్‌లైన్ ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్. తర్వాత ఆఫ్‌లైన్ లోపల రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మీరు అంతా ప్రాసెస్ ఎప్పటి వరకు చేయాలి? 9థ్ జూన్, 9థ్ జూన్ రోజు మీరు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ దాంతో పాటుగా ఆన్‌లైన్ ఫీ పేమెంట్ అండ్ ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్.
ఓకేనా. లేకపోతే మనకి ఎట్లాంటి క్లెయిమ్ అయితే చేసుకోరాదు. ఫేజ్ 1 అయిపోయిన తర్వాత, ఫేజ్ 1 వాళ్ళు ఇచ్చిన టైం అయిపోయిన తర్వాత మనం ఏం చేయడానికి ఉండదు. ఓకేనా. సో, అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దాంతో పాటుగా మన లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి మనం లాగిన్ అవ్వడుతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా. సో, మనకిక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి చూపెడుతది. ఇందులోపల ఏముంటది గదా అంటే, మనం ఆల్రెడీ కౌన్సెలింగ్‌కి అటెండ్ అయినాం గదా! ఆ కౌన్సెలింగ్‌కి అటెండ్ అయిన దగ్గర మనకు ఆర్ఓసీ ఫార్మ్ ఇచ్చిర్రు గదా! ఆర్ఓసీ ఫార్మ్ లోపల ఉన్న డీటెయిల్స్ అన్నీ గూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల ఉంటాయన్నట్టు. అండ్ దాంతో పాటుగా వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది. ఓకేనా. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అనేది మనకిప్పుడు అవసరం లేదు. మనకు థర్డ్ ఆప్షన్ అనేది కావాల్సి ఉంటదన్నట్టు. అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పి. సో, ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటది. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తుంటే మనకు ఎక్కడ సీట్ వచ్చింది అని చెప్పి అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే జనరేట్ కావడం అయితే జరుగుతది. మన హాల్ టికెట్ నంబర్ ఉంటది. మన నేమ్ ఉంటది. మన జెండర్ ఉంటది. మన ర్యాంక్ ఉంటది. మన ఫాదర్ నేమ్ ఉంటది. మన కేటగిరీ ఆర్ రీజియన్ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇవన్నీ డీటెయిల్స్ మన అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల మెన్షన్ అయ్యి ఉంటాయి. అండ్ ప్రొవిషనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పి ఫస్ట్ ఫేజ్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దాని తర్వాత మనకెక్కడ సీట్ వచ్చింది అని చెప్పి మనకు సీట్ వచ్చిన కాలేజ్ పేరు అండ్ కోర్స్ పేరు, ఏ రిజర్వేషన్ ప్రకారం సీట్ వచ్చింది అనేది కూడా మనకిక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకిక్కడ ఫీ ఎంత అని చెప్పి డీటెయిల్డ్‌గా మెన్షన్ చేయడం అయితే జరుగుతది అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల. అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయింది అంటే మనకు మోస్ట్ ఆఫ్ ద డౌట్స్‌కి క్లారిఫికేషన్ వచ్చేస్తది. ఓకేనా. ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది అనేది తెలుస్తది. ఏ కోర్స్‌లో సీట్ వచ్చింది అనేది తెలుస్తది. ఫీ ఎంత అనేది తెలుస్తది. మనం ఎంత కట్టాలనేది తెలుస్తదన్నట్టు. ఓకేనా. ఫీ అనేది 38,000, 39,000 ఉంటే ఒక అరౌండ్ 40,000 దాకా మనకు కాలేజ్ ఆర్ కోర్స్‌కి ఫిక్స్ చేసిర్రు. కానీ మనం కట్టాల్సింది ఎంత? రీయింబర్స్‌మెంట్ పోను మనం రూ. 24,980 అంటే మనం ఒక రూ. 25,000 ఫీ అయితే కట్టాల్సి ఉంటదన్నట్టు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కేటగిరీ. కొన్ని కేటగిరీస్‌కి ఫుల్ ఫీ రీయింబర్స్‌మెంట్ వస్తది. ఓకేనా. వాళ్ళు ఎంత ఫీ చూపెడితే అంత ఫీ మనం కట్టాల్సి ఉంటదన్నట్టు. వాళ్ళిక్కడ ఏదైతే ఫీ ఉంది చూసినావా? ఇక్కడ 24,000 అన్నారు కదా! ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ అని చెప్పి. సో, వాళ్ళు ఎంతైతే ఫీ చూపెట్టిర్రో అంత ఫీ నువ్వు పే చేసినప్పుడు మాత్రమే నీ సీట్ అనేది కన్ఫర్మ్ అయితది. ఓకేనా. ఈ ఫీ అనేది ఎప్పుడు కన్ఫర్మ్ అయితది కదా అంటే, నువ్వు ఎంత ఫీ అయితే వాళ్ళు చూపెట్టినప్పుడు అంత కడతావో అప్పుడు మాత్రమే నీ సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతది. గవర్నమెంట్ కాలేజెసోళ్ళు ఉంటారు. వాళ్ళకి తక్కువ ఫీ ఉంటది. చాలా తక్కువ ఫీ ఉంటది. 5,000 ఆర్ అంతకన్నా తక్కువ కూడా ఫీ అయితే ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఈ గవర్నమెంట్ కాలేజెస్ వాళ్ళకి కావచ్చు. అండ్ దాంతో పాటుగా మనకు స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి కదా! కేటగిరీ రిజర్వేషన్ ప్రకారము వాళ్ళకు రిజర్వేషన్ కూడా రావడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఈ రిజర్వేషన్ వైస్ ఎవరికైతే సీట్ వస్తదో ఫుల్ ఫీ రీయింబర్స్‌మెంట్‌కి ఎవరైతే ఎలిజిబుల్ అయితారో వాళ్ళకి ఫీ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, కాబట్టి మీకు ఇక్కడ ఎంత ఫీ అయితే ఉందో అంత ఫీ అరేంజ్ చేసుకున్న తర్వాతనే ఫీ పేమెంట్‌కి ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా. సో, ఇక్కడ మనం మన డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత మనం ఫీ పేమెంట్ అయితే ఎయాల్సి ఉంటది. సో, ఫీ పేమెంట్ చేసేటప్పుడు ఓన్ బ్యాంక్‌ని యూజ్ చేయండి. ఓకేనా. మీ ఓన్ బ్యాంక్‌ని మాత్రమే యూజ్ చేయండి. ఏమైనా రిఫండ్స్ ఉంటే ఓకేనా. అవి మీ అకౌంట్‌లోనే పడతాయి. లేదు ఇంటర్నెట్ సెంటర్ అయిన దగ్గర చేస్తా అంటే ఓకే చెయ్యండి. కానీ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఏదైతే ఉంటదో అది మీది యూజ్ చేయండి. వాళ్ళని చేయమనండి. కానీ మీ అకౌంట్స్ యూజ్ చేస్తే చాలా బెస్ట్ అన్నట్టు. కాబట్టి నా అడ్వైస్ ఏందంటే మీ అకౌంట్స్ యూజ్ చేయండి. ఓన్ బ్యాంక్ అకౌంట్స్ యూజ్ చేయండి అని చెప్పి నేనైతే చెప్తా. ఓకేనా. సో, ఒకసారి మనం మన అలాట్‌మెంట్ ఆర్డర్‌ని చూసుకున్న తర్వాత ఓకే. ఎవ్రీథింగ్ సెట్ ఉంది. నేను ఫీ పేమెంట్ చేస్తా అనుకున్నప్పుడు అలాట్‌మెంట్ ఆర్డర్‌ని కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయిర్రి. ఓకేనా. కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకు ఇక్కడ బిల్ డెస్క్ అని చెప్పి వస్తది. వచ్చి కింద పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ అని చెప్పి వస్తదన్నట్టు. పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ అని చెప్పి వస్తది. మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే ఇక్కడ పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసుడుతోటే మనకు పేమెంట్ పోర్టల్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతది. ఇందులోపల వాళ్ళు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆప్షన్ అనేది ఇస్తారు. అండ్ దాంతో పాటుగా నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ అనేది ఇస్తారన్నట్టు. ఓకేనా. ఇంకేమన్నా పేమెంట్ మోడ్స్ ఉంటే అవి కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మోస్ట్‌లీ ఏందంటే క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఎందుకంటే ఎక్కువ అమౌంట్ కదా! ఓకేనా. సో, 20,000, 25,000, ఒక 5,000, 6,000 అన్నా కూడా కొంచెం ఎక్కువ అమౌంటే. సో, ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ అనేది మనకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ త్రూ పే చేయాల్సి ఉంటదన్నట్టు.
క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయినప్పుడు మనం మన కార్డ్ నంబర్ ఇచ్చి, సీవీవీ ఆర్ సీవీసీ నంబర్స్ ఇచ్చి, ఎక్స్‌పైరీ డేట్ ఇచ్చి, కార్డ్ హోల్డర్ నేమ్ ఇచ్చి, దెన్ దాని తర్వాత మనమైతే మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకొక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేస్తే మన పేమెంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితదన్నట్టు. ఓకేనా? సో, దెన్ దాని తర్వాత మనకు నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ గూడా ఉంటది. సో, ఇట్లా అయినా పేమెంట్ ఇయ్యొచ్చు. ఓకేనా? ఓటీపీ ఎంట్రీ చేస్తే మనకు పేమెంట్ అయిపోతది. పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని చెప్పి పడతదన్నట్టు. సో, ఇట్లైనా పేమెంట్ జేయొచ్చు. లేదు అంటే నెట్ బ్యాంకింగ్ త్రూ అయినా మీరు పేమెంట్ జేయొచ్చన్నట్టు. నెట్ బ్యాంకింగ్ త్రూ పేమెంట్ చేస్తే ఎట్లా గదా అంటే మనకు లాగిన్ ఐడీ, పాస్వర్డ్ అనేది ఉంటదన్నట్టు. ఫస్ట్ ఏదో ఒక బ్యాంక్‌ని సెలెక్ట్ చేసుకోవాలి మీకున్న బ్యాంకుని. నాకు కోటక్ బ్యాంక్ ఉంది. నేనేం చేస్తా కోటక్ బ్యాంక్‌ని సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తా గదా అంటే ఏదైతే కోటక్ బ్యాంక్ ఉందో, కోటక్ బ్యాంక్‌కి సంబంధించిన లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఉంటది. అవి ఇచ్చేస్తా నేను. ఇచ్చేసిన తర్వాత గెట్ ఓటీపీ అంటే నా మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తది. ఆ ఓటీపీని నేను ఎంట్రీ చేస్తే పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతదన్నట్టు. సో, ఇట్లా మనం పేమెంట్ అయితే చేయొచ్చు. ఓకేనా? సో, మనం పేమెంట్ అనేది క్రెడిట్ కార్డ్, ఆ డెబిట్ కార్డ్‌ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. లేదంటే నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి కూడా చేయొచ్చన్నట్టు. సో, మన ఓన్ బ్యాంక్‌ని మనమైతే పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఏమైనా రిఫండ్స్ ఉంటే మనకే పడతాయి. వేరే వాళ్ళకు పడ్డాయా, పడలేదా అని చెప్పి వాళ్ళు చెప్పకపోవచ్చు. ఓకేనా? కాబట్టి మన అకౌంట్‌ని మనం యూజ్ చేసుకుంటే, మన అకౌంట్ త్రూ పేమెంట్ చేస్తేనే బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్. అందరి కాడ ఏటీఎం కార్డ్‌లయితే ఉంటాయి గదా! ఈ ఏటీఎం కార్డ్ తోటి పేమెంట్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, అన్ని ఏటీఎం కార్డ్స్ పనిజేయయి. ఓకేనా? అన్ని ఏటీఎం కార్డ్స్ పనిజేయయి. కొన్ని మేజర్ బ్యాంక్ కార్డ్స్ మాత్రమే పనిచేస్తాయన్నట్టు. సో, ఆ ఏటీఎం కార్డ్‌ల నుండి పేమెంట్ అనేది జేయండి. ఓకేనా? పేమెంట్ చేసిన తర్వాత మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఒకవేళ పేమెంట్ అనేది సక్సెస్ అయిందా? కాలేదా? అని చెప్పి తెలుసుకోవడానికి మనకొక ఆప్షన్ అయితే ఉంటది. సో, మనం ఇక్కడ ఒకవేళ పేమెంట్ సక్సెస్ అయిందా? కాలేదా? అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి లాస్ట్ ఆప్షన్ ఉంది గదా! లాస్ట్ ఆప్షన్ లోపల వ్యూ జాయినింగ్ రిపోర్ట్ ఆర్ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని చెప్పి ఉంటదన్నట్టు. సో, పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయిందా? కాలేదా? అని చెప్పి చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయితే మాత్రం మీరు చేయాల్సింది ఏంది గదా! అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా? మనం అలాట్‌మెంట్ ఆర్డర్‌లకెళ్ళి ఫీ పేమెంట్ చేసినాం. ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అనే ఆప్షన్ ఉంటది. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇట్లా అయితే చూపెడతదన్నట్టు. మన డీటెయిల్స్ చూపెట్టి మనం ఎంత ఫీ పే చేసినాం అని చెప్పి చూపెడతది. ఓకేనా? సో, ఫీ ఎగ్జామ్షన్ స్టేటస్ ఉందా అని చెప్పి చూపెడతది. ఫీ ఎంత కట్టినాం అని చెప్పి చూపెడతది. ఓకేనా? సో, ఫీ ఎంత కట్టాలి అని చెప్పి చూపెడతది. ఫీ ఎంత కట్టినాం అని చెప్పి చూపెడతది. బ్యాలెన్స్ ఎంత అని చెప్పి చూపెడతదన్నట్టు. ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ చూపెట్టడం అయితే జరుగుతది. ఓకేనా? ఈ డీటెయిల్స్ అన్నీ మనకు చూపెట్టడం అయితే జరుగుతది. మీద ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పి. మీరు ఒకవేళ ఆన్‌లైన్ ఫీ పేమెంట్ కంప్లీట్ చేస్తే యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పి ఇక్కడ ఒక బటన్ రావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా ఒక బటన్ ఉంటది. యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పి దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక అడ్మిషన్ నంబర్ అనేది జనరేట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, మీకు అడ్మిషన్ నంబర్ జనరేట్ అయితేనే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయినట్టుగా. నేను ఆన్‌లైన్ ఫీ పేమెంట్ చేస్తా బ్రో అంటే, ఆన్‌లైన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత కూడా మనం యాక్సెప్ట్ మై జాయినింగ్ కొట్టకపోతే మన సీట్ అనేది కన్ఫర్మ్ కాదు. ఓకేనా? ఆన్‌లైన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్ కొట్టకపోతే మీ సీట్ అనేది కన్ఫర్మ్ కాదు. కాబట్టి ఆన్‌లైన్ ఫీ పేమెంట్ తర్వాత యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పి కొట్టాల్సి ఉంటదన్నట్టు. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్‌లోకొచ్చి. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్‌లోకి రావాల్సి ఉంటది. వచ్చిన తర్వాత కింద యాక్సెప్ట్ మై జాయినింగ్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు అడ్మిషన్ నంబర్ అనేది జనరేట్ అయితదన్నట్టు. ఓకేనా? సో, అడ్మిషన్ నంబర్ అనేది జనరేట్ అయితది. ఈ అడ్మిషన్ నంబర్‌ని అక్కడ చూసుకోవచ్చు మనం. యాక్సెప్ట్ మై జాయినింగ్ కొట్టిన తర్వాత అడ్మిషన్ నంబర్ జనరేట్ అయితది. సో, లేదు జనరేట్ కాలేదనుకో సపోజ్ అట్లాంటప్పుడు ఏం చేయాలి కదా! అంటే లాస్ట్ ఆప్షన్ ఉంది కదా! ఓకేనా? హోమ్ పేజ్‌కి రావాలి. హోమ్ పేజ్‌కి వచ్చిన తర్వాత మనకిక్కడ లాస్ట్ ఆప్షన్ అయితే ఉంటదన్నట్టు. వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని చెప్పి. దీని మీద క్లిక్ చేస్తే ఏంది కదా! అంటే మనకు జాయినింగ్ రిపోర్ట్ లేకపోతే ఫీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఏది కావాలని చెప్పి అడుగుతాన్నట్టు. మనము వ్యూ జాయినింగ్ రిపోర్ట్ మీద క్లిక్ చేద్దాం. వ్యూ జాయినింగ్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఏమైతది? మనకు మన జాయినింగ్ రిపోర్ట్ అనేది చూపెడతాన్నట్టు. మనకు మన జాయినింగ్ రిపోర్ట్ అనేది చూపెడతది. ఆ జాయినింగ్ రిపోర్ట్ లోపల మన అడ్మిషన్ నంబర్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? మన అడ్మిషన్ నంబర్ అనేది ఉంటది. మన కాలేజ్ డీటెయిల్స్ ఉంటది. మన ఫీ డీటెయిల్స్ ఉంటది. మెయిన్‌గా మీరు జాయినింగ్ రిపోర్ట్‌లో చూసుకోవాల్సింది ఎందుకంటే అడ్మిషన్ డీటెయిల్స్ ఉన్నాయా లేదా చూసుకోరి. ఓకేనా? అడ్మిషన్ నంబర్ జనరేట్ అయితది. అడ్మిషన్ నంబర్. ఓకేనా? అడ్మిషన్ నంబర్ అనేది జనరేట్ కావడం అయితే జరుగుతదన్నట్టు.
ఆఫ్టర్ ఫీ పేమెంట్. ఓకేనా? ఫీ పేమెంట్ చేసి మీరు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ త్రూ యాక్సెప్ట్ మై జాయినింగ్ కొడితే జాయినింగ్ రిపోర్ట్ లోపల మనకు అడ్మిషన్ నంబర్ జనరేట్ అయితది. ఆ అడ్మిషన్ నంబర్ జనరేట్ అయితే మీ ఫీ పేమెంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయినట్టు. ఓకేనా? సో, మీ జాయినింగ్ గూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయినట్టు. అడ్మిషన్ నంబర్ రావాలి బ్రో. అదొకటి మెయిన్. అండ్ ఇక్కడ మనకు వ్యూ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నామనుకో, ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మీద మీరు క్లిక్ చేస్తోటే మనకు ఇట్లయితే చూపెడతానట్టు. సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? అని చెప్పి. ఇక్కడ మనకు సక్సెస్ అని వచ్చింది అంటే ఫీ పేమెంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయినట్టుగా. ఓకేనా? సో, ఇట్లా మనం మన ఫీ పేమెంట్‌ని ఓకేనా? అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఫీ పేమెంట్ చేసి, దెన్ దాని తర్వాత ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? దాని తర్వాత అడ్మిషన్ నంబర్ జనరేట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఫీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా చూసుకుంటే చూసుకోరి. లేకపోతే లేదు. ఒకవేళ సీట్ క్యాన్సల్ చేసుకుందాం అనుకుంటే, ఇక్కడ మనకు ఆన్‌లైన్ క్యాన్సలేషన్ ఆఫ్ అలాటెడ్ సీట్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఈ ఆన్‌లైన్ క్యాన్సలేషన్ ఆఫ్ అలాటెడ్ సీట్ మీద క్లిక్ చేసి, సో, మనమైతే క్యాన్సల్ కూడా చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. కానీ వన్స్ క్యాన్సల్ చేసుకుంటే అది మళ్ళీ మీరు కావాలనుకున్నా కూడా ఆ సీట్ అనేది రాదన్నట్టు. కాబట్టి ఏందంటే జాగ్రత్తగా ఆలోచించి క్యాన్సలేషన్ చేసుకోవాలా వద్దా అని చెప్పి చూడుర్రి. ఓకేనా? సో, దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు ఈ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడితోటి అయిపోవడం అయితే జరుగుతదన్నట్టు. సో, అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌కి మీరేం చేస్తారు కదా! అంటే లాగౌట్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. అంతా అయిపోయిన తర్వాత లాగౌట్ చేయిరి. సక్సెస్‌ఫుల్‌గా లాగౌట్ అయితే అయిపోతది. సో, నేను మీకు క్లియర్‌గా ఎట్లా చేసుకోవాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ చెప్పిన. నేనొక్కటే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా మీ దగ్గర నుండి. సబ్స్క్రైబ్ చేసుకోర్రి అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ జేయిరి. మనం ప్రీవియస్‌గా మస్తు వీడియోలేసుకున్నాం. ఫర్దర్ గూడా యేసుకుంటా ఉంటాం అన్నట్టు. సో, మనోళ్ళు వ్యూస్ ఒస్తున్నాయి బ్రో. వ్యూస్ 1000 వ్యూసు ఓకేనా? 2000 వ్యూసు లేకపోతే 3000 వ్యూస్ దాకా కూడా వస్తున్నాయి. కానీ ఈ ప్రతి 1000 మందిలో 100 మంది గూడా సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ఉంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ప్రతి 1000 లోపల 50 మంది మాత్రమే ఉంటున్నారు. అంటే 3000 మంది చూస్తే అందులోపల సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు 120 మంది వరకు లేకపోతే 150 మంది వరకు మాత్రమే ఉంటున్నారన్నట్టు. సబ్స్క్రైబ్ చేసుకోరి తొందరగా 50,000 కొడదాం. నాకు గూడా మస్తు హ్యాపీ అనిపిస్తది. ఓకేనా? సో, మీరు సపోర్ట్ చేస్తారనే ఆహ్, లైక్ నాకు నమ్మకం ఉన్నది. పక్కాగా సపోర్ట్ చేస్తారు. అండ్ నేను నెక్స్ట్ వీడియో చేస్తా బ్రో. పక్కాగా చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటది వీడియో. సో, నెక్స్ట్ వీడియో అస్సలే మిస్ కాకుర్రి. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.